ఒకసారి నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్లో రజనీకాంత్ ఉన్నారు. రజనీ, ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది? ఎట్లా ఉంది నిజామాబాద్ ట్రెండ్స్? నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం రెండవ రౌండ్ పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. అధికారికంగా వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడైతే మొదటి 2 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 19,300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చాలా సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి. అందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 5 సెగ్మెంట్లు నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధనలో బీజేపీ ప్రతి రౌండ్ లోనూ 2 రౌండ్లలోనూ ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక కొరుట్ల, జగిత్యాలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. ముందు నుంచి చెప్పుకున్నట్టుగానే పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వునైనా అన్నట్టుగా ఫైట్ నడుస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బీజేపీకి లీడ్ వస్తుంది. అటు కొరుట్ల, జగిత్యాలకు సంబంధించినటువంటి సెగ్మెంట్లలో కొంత కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ కి ఆధిక్యం వచ్చింది. ఆర్మూర్, ముఖ్యంగా పసుపు రైతులు అధికంగా ఉన్నటువంటి ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో, అటు ఆర్మూర్, బాల్కొండ ఈ 2 కాన్స్టిట్యున్సీల్లోనూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో దాదాపు మొదటి 2 రౌండ్లలో 10,000 లీడు బీజేపీకి వచ్చింది. అంటే కొంత పసుపు రైతులు బీజేపీకి మద్దతు ఇచ్చినట్టుగా కొంత అంచనాలు వస్తున్నాయి. సో 7 సెగ్మెంట్లలో నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యాన్ని కనబరిస్తే 2 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం మీద రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 19,300 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ కొనసాగుతున్నారు. ఇక మిగతా చోట్ల నిజామాబాద్ రూరల్ కు సంబంధించి ఇండివిజువల్ గా చూస్తే కొంత కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో చాలా కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎట్ ఎ టైమ్ అన్ని రౌండ్స్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు 2 రౌండ్లు మాత్రమే అధికారికంగా ప్రకటించారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తయినట్టుగా సమాచారం అందుతుంది. అటు కొరుట్లలో కూడా 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయినట్టుగా కొంత ఏజెంట్ల ద్వారా సమాచారం అందుతుంది. ఓవరాల్ గా చూస్తే దాదాపు 3-4 రౌండ్ల కౌంటింగ్ కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే 2 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే బయటకు వచ్చినాయి. ఇందులో బీజేపీ 19,000 పైచిల కోట్ల ఆధిక్యంలో కనబడుతుంది. కొంత నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఓటర్లు కొంత బీజేపీ వైపు, నిజామాబాద్ అర్బన్ లో ముఖ్యంగా అర్బన్, రూరల్, ఆర్మూర్ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కొంత బీజేపీ ఆధిక్యం అధికంగా కనబడుతుంది. ముఖ్యంగా పోలింగ్ సమయంలోనూ ఈ ప్రాంతాల్లో యూత్, మహిళలు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ సమయంలో క్యూ లైన్ లో నిల్చున్నారు. సో కొంత మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కూడా గత పార్లమెంటు, గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కొంత ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ శాతం పెరిగింది. కొంత నిజామాబాద్ అర్బన్ లో తగ్గిన రూరల్, ఆర్మూర్, బాల్కొండ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ శాతం పెరిగింది. సో ఇట్లా పోలింగ్ రోజు యూత్, మహిళలు పెద్ద సంఖ్యలో వరుసలో నిల్చున్నారు. సాయంకాలం పోలింగ్ సమయం ముగిసిపోయిన తర్వాత కూడా దాదాపు 1-2 గంటల పాటు క్యూ లైన్ లో నిల్చొని మరి ఓటు వేశారు. సో ఇట్లా చూస్తే సైలెంట్ ఓటు కొంత బీజేపీ వైపు మళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం సాగింది. అంత టఫ్ ఫైట్ నడిచింది. రిజల్ట్స్ ఫస్ట్ 2 రౌండ్ లో కూడా అట్లాంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా